హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఈరోజు సండే ఎపిసోడ్ అయితే మనం పూర్తిగా చూసాము. ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకున్నాము. ఈరోజు నామినేషన్స్లో ఎవరెవరు సేవ్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఇంకా నాగార్జున గారు హౌస్ మేట్స్ ఏమేమి ఆటలు ఆడిచ్చారు, ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్దామండి. బిగ్ బాస్ నామినేషన్స్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తుంటారో నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే శనివారం నాటి ఎపిసోడ్ కాస్త చప్పగా అయితే సాగిందండి. హౌస్ లో కంటెస్టెంట్స్ అందరికీ మార్కులు వేసిన నాగార్జున పోస్టింగ్స్ లో తన మార్క్ అయితే కాస్త తగ్గించారనేసే మనకైతే అనిపిస్తుంది. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వినాయక చవితి సందర్భంగా రా 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 రామయ్య 8లో లోకముంది రామయ్య అంటూ రాముడి పాత్ర అయితే నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చారండి. ఇంకా ఈ సీజన్ కూడా 8 కాబట్టి ఇన్ఫినిటీ కాన్సెప్ట్ తో భాగంగా ఈ సాంగ్ కి స్టెప్పులు వేశారు నాగార్జున. సీజన్ 8 కాబట్టి 8ని బాగా ప్రమోట్ చేశారు. ఇక నాగార్జున గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్రెస్ లో అయితే గ్రీక్ వీరుల్లా కనిపించారు. ఇక నో ప్రైజ్ మనీ అనేసి నాగార్జున గారు చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా అని నోరైతే ఎల్లబెట్టారు. ఇక మీరు మీ ఆట ఆడేదాన్ని బట్టే మీకు ప్రైజ్ మనీ ఉంటుంది, అది 0 నుంచి 50 లక్షల వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది అనేసి నాగార్జున గారు అన్నారు. ఇక మీరు ఆడే ఆటని బట్టే ప్రైజ్ మనీ పెరుగుతుందని చెప్పారు నాగార్జున గారు. మీరు బాగా ఆడితే 50 లక్షలు, మామూలుగా ప్రతి సీజన్లో 50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది కదండి, దీంట్లో 50 లక్షల కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. అంటే అన్లిమిటెడ్ అని చెప్పారు కదా మనకి ప్రోమోలోనే, అదే కాన్సెప్ట్ అయితే ఇక్కడ కూడా ప్రైజ్ మనీలో కూడా పాటిస్తున్నారు. ఇక్కడ లిమిట్ అయితే పెట్టలేదు ఎంత ప్రైజ్ మనీ, మీరు గేమ్స్ ఆడేదాన్ని బట్టి ప్రైజ్ పెరిగే అవకాశం ఉందని అయితే దీంట్లో మనకు క్లారిటీగా చెప్పారు. ఫస్ట్ వీక్ కి గాను 5 లక్షల ప్రైజ్ మనీ అయితే ప్రకటించారు నాగార్జున. అంటే ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజులు అంటే 1 వీక్ ఈ హౌస్ లో వాళ్ళు ఆడిన ఆటను బట్టి వాళ్ళ దీన్ని బట్టి నాగార్జున గారు అయితే 5 లక్షలు ఇచ్చాను. కానీ బిగ్ బాస్ ఎంత ఇస్తారనేది, ఆయన ఏం ట్విస్టులు పెడతారనేది అయితే నాకైతే తెలియదు. మరి నా తరఫున నేనైతే 5 లక్షలు ఇచ్చాను. మరి బిగ్ బాస్ మిమ్మల్ని చూసి మీ ఆటను చూసి ఎంత ఇస్తారనేది చూద్దాం ఇప్పుడు అనేసి చెప్తారు నాగార్జున. ఇక ఆ మాట అయితే నాగార్జున గారు చెప్పి ఆ తర్వాత హౌస్ లోకి తొలివారం ఆటపై ఒక చిన్న వీడియోని అయితే వాళ్ళందరికీ చూపించారు. ఇందులో హౌస్ కంటెస్టెంట్స్ ఏ విధంగా నిద్రపోతున్నారో అయితే చూపించారు. అంటే మణికంఠ కానీ, అభయ్ నవీన్ కానీ, ఇలా చాలా మంది నిద్రపోవడం అనేది ఆ వీడియోలో అయితే చూపారు. కానీ శేఖర్ భాష కూడా నిద్రపోయినాడు, కానీ అది ఎందుకు చూపించలేదో నాకైతే అర్థం కాలేదు. ఇక బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు తెలుగు బిగ్ బాస్ లేదా ఇంగ్లీష్ బిగ్ బాస్ తెలియక చాలా మంది ఆడియన్స్ అయితే తలలు పట్టుకుంటున్నారండి. కనీసం బిగ్ బాస్ వాళ్ళు ఇప్పటికైనా మేల్కొని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న వాళ్ళందరూ తెలుగులో మాట్లాడే విధంగా అయితే మార్చుకోవాలని ఈ వీడియో అయితే చేశాడు. ఏమంటే ఎవరెవరు ఇంగ్లీష్ లో మాట్లాడారు అనేది మనకు వీడియో అయితే చూపించారు. మరి దీన్ని చూసైనా వీళ్ళు మార్చుకుంటారా తెలుగులో మాట్లాడారని. అంటే మ్యాక్సిమం వీళ్ళందరూ కన్నడ యాక్టర్స్ అండి. వీళ్ళు అటు తెలుగు వాళ్ళకి సరిగ్గా రాలేదో మరి ఏమో, కానీ తెలుగు బాగానే మాట్లాడుతున్నారు మ్యాక్సిమం వచ్చిన వాళ్ళు. ఇప్పుడు దాకా మనకి ఇన్ని సీజన్స్ లో చూసుకుంటే ఈ సీజన్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ తెలుగులో అయితే మాట్లాడుతున్నారు. కానీ అది ఎందుకో మధ్యలో నామినేషన్స్ టైంలో కానీ, నార్మల్ గా మాట్లాడే టైంలో కానీ వాళ్ళు ఇంగ్లీషే ఎక్కువ మాట్లాడుతున్నారు. అది తగ్గించుకోవాలన్నట్టే ఈ వీడియో అయితే ప్లే చేసి చూపించినట్టుంది కంటెస్టెంట్స్ కి. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారంటే రూల్స్ అయితే పాటించాలి. తెలుగులో మాట్లాడాలి, నిద్ర పోకూడదు, హిందీ సాంగ్స్ పాడకూడదు. మీరంతా రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి నేను ఇవ్వడం అయితే 5 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చాను. మరి అప్రూవ్ చేయాల్సింది మాత్రం బిగ్ బాసే కాబట్టి ఆయన ఏం చేస్తారో చూద్దామని నాగార్జున అయితే అన్నారు. అయితే వాళ్ళు చేసిన మిస్టేక్స్ గాను బిగ్ బాస్ 5 లక్షల ప్రైజ్ మనీ నుంచి ఒక 2 లక్షలు అయితే కోసేసి వాళ్ళకి కేవలం 3 లక్షలు మాత్రం ఇచ్చారు. ఇక్కడ నుంచి రూల్స్ ఫాలో కాకపోతే ప్రైజ్ మనీ నుంచి ఇలాగే తగ్గిపోతుందని అయితే నాగార్జున గారు చెప్పారు. అంటే నాగార్జున ఏమో 5 లక్షలు ఇచ్చాడు, అంటే వాళ్ళ ఆట తీరుని బట్టి 5 లక్షలు ఇచ్చారు. కానీ వాళ్ళు రూల్స్ అన్ని బ్రేక్ చేసిన దానికి వాళ్ళకి 2 lakhs అయితే కట్ అయింది. నాకు తెలిసి ప్రతి ఎపిసోడ్ లో ఈ విధంగా 5 lakhs ఇస్తూ పోతే మనకి 100 రోజులు కాబట్టి మనకి దగ్గర దగ్గర 14 వారాలు, 14x5 వేసుకున్నా కూడా మనకి 70 లక్షల దాకా వస్తుంది. దగ్గర దగ్గర 60 లక్షలు అయితే వస్తుంది.
60-65 లక్షలు. మరి వీళ్ళు దాన్ని అటు చేసి ఇటు చేసి ఎంత ఖర్చు చేసుకుంటారో మనకైతే తెలియదు కానీ చూడాలి. వీళ్ళు నెక్స్ట్ వీక్ లో అన్నా వాళ్ళ పర్ఫార్మెన్స్ ని పెంచుకుంటారా పెంచుకోరా అనేది మనం అయితే చూడాలి. ఇక సండే ఫండే అనేసి నాగార్జున చెప్తూ, సరే ముందు మనము గేమ్స్ ఆడేదానికి ముందు ఉన్న 5గురిలో అంటే నామినేషన్స్ లో ఉన్నారు కదా, నిన్న అయితే ఒకరిని సేవ్ చేశారు, ఇంకా సోనియాని అయితే సేవ్ చేశారు, ఇంకా ఉన్న 5గురిలో ఈ రోజు ఒకరిని అయితే సేవ్ చేద్దాం అనేసి నాగార్జున చెప్పడంతో ఇంకా మిగిలిన 5 మంది నాగమణి కంట గాని, పృథ్వీ, బేబక్క, విష్ణుప్రియ, శేఖర్ భాషలు అయితే లేశారు. వాళ్ళల్లో అంటే వాళ్ళకి ఒక టాస్క్ అయితే పెట్టారు. అంటే ఒక బూర లాంటిది తెచ్చి పెట్టి దాన్ని ఊదమన్నారు. వాళ్ళు బూర సౌండ్ వస్తే వాళ్ళు సేఫ్ అని, అది కాకుండా డ్రమ్స్ సౌండ్ వస్తే మీరు అన్సేఫ్ అని అయితే నాగార్జున గారు చెప్పారు. ఇక ఆ బూర ఊదే టాస్క్లు అయితే మన శేఖర్ భాష గారు అయితే సేఫ్ అయ్యారు, మిగిలిన 4 అయితే అన్సేఫ్ అయ్యారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సోనియాని సేవ్ చేశారు కదా, ఇప్పుడు శేఖర్ భాషను కూడా సేవ్ చేశారు బిగ్ బాస్. తాను సేవ్ అయినందుకు చిందులు అయితే వేశారు శేఖర్ భాష, చాలా సంతోషపడినాడు. ఇక చివర్లో విష్ణుప్రియ కూడా బూర ఊదేదానికైతే పోయింది కానీ లాభం లేదు, తనైతే సేవ్ అవ్వలే. చాలా మంది అంటే సెకండ్ విష్ణుప్రియ అయితే సేవ్ అవుతుంది అనేసి అందరు అనుకున్నారు కానీ విష్ణుప్రియ అయితే సేవ్ అవ్వాలి. ఆ తర్వాత సండే ఫండే అనేసి యాక్షన్ రూమ్ లోకి వచ్చేయండి అని నాగార్జున అయితే వాళ్ళతో చెప్పాడు. ఇక్కడ అక్కడ అంతాక్షరి లాగా పెట్టి అంటే హీరోల పేరు చెప్తే వాళ్ళ సినిమా పేర్లు చెప్పడం కానీ అలాంటివి అయితే పెట్టారు. మరి ఈ గేమ్కి అయితే హౌస్ లో ఉన్న ఆడవాళ్ళు వర్సెస్ మగవాళ్ళు అని సపరేట్ చేసి గేమ్ ఆడిపించాడు, అప్పుడే మజా వస్తుందని నాగార్జున అన్నారు. పెద్దగానే పెద్ద విడిచింది యాంకర్ విష్ణుప్రియ. ఏమంటే ఆడవాళ్ళంతా ఇంకా తెలిసిందే కదా, ఇక బేబక్క అటు కూర్చోవాలా ఇటు కూర్చోవాలా అని ఆలోచిస్తా ఉండింది. ఏమంటే నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను కదా, నేను మగవాళ్ళ పక్క కూర్చోవాలన్నా లేకపోతే ఇటు ఆడవాళ్ళ పక్క కూర్చోవాలన్నా అనేసి ఏంటి కన్ఫ్యూజన్ లో నాగార్జున ఎట్లో కూర్చో అనేసి అనడంతో బేబక్క అయితే ఇంక మళ్ళీ లేడీస్ పక్క కూర్చుంది. ఇక ఈ గేమ్ కి అయితే అంటే ఈ టాస్క్ అయితే సినిమా చెప్పేస్తా మామ అనే ఫన్ టాస్క్ అయితే ఆడించారు. పేరు కొత్తగా ఉన్న ఆట అయితే పాతదే, అంతాక్షరి టైప్ లో అయితే ఆడించారు. ఇక నాగార్జున మాట్లాడుతూ నేను ఒక స్టార్ పేరు చెప్తాను, వాళ్ళ సినిమా పేర్లు కంటిన్యూగా చెప్తా ఉండాలి అని టాస్క్ అయితే ఇచ్చారు. మొదటగా చిరంజీవి పేరు అయితే చెప్పారు. అయితే సీత చిరంజీవి సినిమాలే లేనట్టుగా 1-2 పేర్లు చెప్పి తనైతే ఓడిపోయింది. చిరంజీవి సినిమా ఇప్పటికీ మనకి 150 సినిమా ప్లస్లు ఉన్నాయి, కానీ తనకి ఎందుకు గుర్తు రాలేదో మనకైతే తెలియదు. ఇక ఏ హీరో పేరు ఇచ్చినా చెతికిల పడడం గ్యారంటీ అనేలాగా ఉంది మరి సీత. ఇక మరో ఛాన్స్ ఇచ్చారు నాగార్జున, అప్పటికి తను తడబడుతుంటే నాగార్జున అయితే మరో ఛాన్స్ ఇచ్చారు. అయితే సరే శేఖర్ భాష టకటక అన్నయ్య సినిమా పేర్లన్నీ చెప్పేశాడు, సీత మాత్రం ఇంకా చెప్పలేకపోయింది. ఆ తర్వాత సోనియా, అభయ్ అయితే పోటీ పడ్డారు. బాలకృష్ణ పేరు అంటే ఈసారి బాలకృష్ణ పేరు అయితే ఇచ్చారు. ఇందులో కూడా సోనియా కాస్త చెప్పలేకపోయింది. 2 పాయింట్లు కూడా జెంట్స్ టీంకి వెళ్ళిపోయాయి. ఇక మూడో జంటగా అయితే అఫ్రీది మరి బేబక్క అయితే పోటీ పడారు. వాళ్ళకు వచ్చి వెంకటేష్ పేరు ఇచ్చారు. అయితే ఇందులో కూడా బాయ్స్ టీమే గెలిచింది, కానీ నాగార్జున కనికరించడం ఎట్టకేలకు లేడీస్ ఒక పాయింట్ అయితే వచ్చింది. అంటే బేబక్క చెప్పలేకపోయినా కాస్త టైం అయితే ఇచ్చారు కాబట్టి లేడీస్ కి అయితే ఒక పాయింట్ వచ్చింది. ఆ తర్వాత ఆదిత్య ఓం వర్సెస్ ప్రేరణ పోటీ పడగా పవన్ కళ్యాణ్ పేరు అయితే ఇచ్చారు. ఈసారి పవన్ కళ్యాణ్ సినిమాల గురించి అయితే చెప్పమన్నారు. అయితే ఈ రౌండ్ లో కూడా బాయ్స్ టీమే గెలిచింది. మణికంఠ, విష్ణుప్రియ పోటీ పడితే మహేష్ బాబు పేరు అయితే ఇచ్చారు. అయితే వెనక నుంచి టీం మొత్తం సినిమా పేర్లు అందించినా కూడా విష్ణుప్రియ గెలవలేకపోయింది దీంట్లో. అయితే ఇక్కడ ఆదిత్య ఓం గారి గురించి చెప్పాలా, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే సినిమా పేరు టక 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 చెప్పాడు. మరి నిజంగా ఆయన సినీ యాక్టర్ అని నిరూపించుకున్నాడు. మొత్తానికి ఆయన ఎక్కడ తడబడలే, సినిమా పేర్లు అయితే చాలా స్పీడ్ గా చెప్పాడు. ఇక లాస్ట్ లో విష్ణుప్రియ కూడా ఓడిపోయింది. నేను ఇంకా విష్ణుప్రియ గెలిచే అవకాశం ఉంది అనుకున్నా, ఏమంటే తనకి మాక్సిమం సినిమా అవి పరిచయాలు ఉంటాయి కాబట్టి సినిమా పేర్లు చెప్పేస్తుందేమో అనుకున్నా, కానీ దీంట్లో చెప్పలేకపోయింది తను. ఇక ఆ తర్వాత సీత, నిఖిల్ అయితే పోటీ పడ్డారు. ఇందులో కూడా సీత ఓడిపోయింది. ప్రభాస్ సినిమా పేర్లు చెప్పలేకపోయింది. టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది కానీ అంటే చాలా టకటక కొన్ని పేర్లు అయితే చెప్పింది కానీ లాస్ట్ లో కొద్దిగా అయితే తడబడింది. ఇక తెలుగు వాళ్ళు అయ్యింది తెలుగు సినిమా పేర్లు చెప్పకపోవడం ఏంటో మా కర్మ అని ఆడవాడైన నిఖిల్ కూడా టకటక ప్రభాస్ సినిమా పేరు చెప్పాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ పేరు ఇవ్వగా పృథ్వీ, సోనియాలు పోటీ పడ్డారు. ఇద్దరు సరిగా చెప్పలేకపోవడంతో ఇద్దరిని డిస్క్వాలిఫై అయితే చేశారు. పృథ్వీ, సోనియా అసలు వాళ్ళు సక్రమైన పేర్లు చెప్పలేదు, ఏదో అంటే వేరే హీరోల సినిమా పేర్లు అయితే చెప్పేసి దానికోసం
నాగార్జున వాళ్ళిద్దరిని అయితే డిస్క్వాలిఫై చేశారు. ఇక ఎన్టీఆర్ పేరు, సినిమా పేరు చెప్పమంటే నరసింహనాయుడు అని, సోనియా, మరి మనకు తెలియకుండా జూనియర్ ఎన్టీఆర్ నరసింహనాయుడు ఎప్పుడు చేశాడో ఈ చివరిలో ఈ ఆటలో బాయ్సే గెలిచారు మొత్తానికి. ఇక మొత్తానికి బాయ్స్ అయితే 5 పాయింట్లతో అయితే గెలిచేశారండి. ఆ తర్వాత నాగార్జున నామినేషన్స్ లో మిగిలిన నలుగురిని అయితే ఒకరిని సేవ్ చేశారు. నాగార్జున అయితే పృథ్వీని సేవ్ అయితే చేశాడు. చివరగా మణికంఠ, బేబక్కలు మాత్రమే మిగిలారు. అంతా అనుకున్నట్లే బేబక్కని ఎలిమినేట్ చేశారు మొత్తానికి. అయితే ఎలిమినేషన్ తర్వాత బేబక్క హౌస్ లో ఉన్న వాళ్ళని రోడ్డుకి అయితే లాగిందండి. ఆ విషయం అయితే ఇప్పుడు ఏదో చూద్దాం, రోడ్డుకి ఎలా లాగిందో. ఇక ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ చూస్తే నిన్నటి ఎపిసోడ్ లో అయితే సోనియాని సేవ్ చేశారు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో శేఖర్ భాషని, ఆ తర్వాత పృథ్వీని, ఆ తర్వాత విష్ణుప్రియాని అయితే సేవ్ చేశారు. ఇక లాస్ట్ లో నాగమణి కంట, బేబక్కని మాత్రం మిగిలారు. అక్కడ ఉన్న వాళ్ళల్లో అభయ్ నవీన్ కానీ, శేఖర్ భాష కానీ, సోనియా కానీ, మిగిలిన కన్నడ బ్యాచ్ అంతా నాగమణి కంట వెళ్ళిపోతామని ధీమాగా అయితే ఉన్నారు. ఏమంటే ఆ మనిషి ఏడవడం కానీ, కొద్దిగా ఆయన బిహేవియర్ సరిగ్గా లేదనేసి వీళ్ళు నామినేషన్ చెప్తే డెఫినెట్ గా నాగమణి కంటనే వెళ్ళిపోతాడేమో అనుకో. అయితే చివరిలో ట్విస్ట్ ఇస్తూ నాగమణి కంటెన్ సేవ్ చేసి బేబక్కని అయితే ఎలిమినేట్ చేశారు ఈ ఎపిసోడ్ లో. అక్కడ ఇద్దరిని పెట్టినప్పుడు మణికంఠ అయితే కాస్త టెన్షన్ పడినాడు కానీ ఏడవలేదు. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఇంకా బాగా ఆడతానని మాట ఇచ్చాడు. ఇక ఎలిమినేట్ అయిన బేబక్క బయటకు వెళ్ళగా మణికంఠ హౌస్ లోకి వెళ్ళగానే అభయ్ నవీన్ హగ్ ఇచ్చి మరోసారి మాస్కర్ అనిపించాడు. అంటే అతను రాడేమో అనుకున్నాడు కానీ అతను లోపలికి వచ్చే కొద్దికి మళ్ళా ఏదో ప్రేమ కురిపిస్తున్నట్టు అభయ్ నవీన్ అయితే మణికంఠతో బిహేవ్ చేశాడు. ఇక మొదటి నుంచి కూడా అతనే పోతాడని చెప్పిన వాళ్ళలో ఈ మాస్కర్ కూడా ఒకడు. కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళి అగ్గిచ్చేశాడు. ఆదిత్య ఓం మాత్రం మణికంఠను ముద్దు పెట్టుకొని చెప్పాను కదా నిన్ను జనం సేవ్ చేస్తారని చెవిలో అయితే చెప్పాడు. థ్యాంక్స్ అన్న అన్నాడు నాగమణికంఠ. అయితే బేబక్కకి హౌస్ లోకి వెళ్ళి టాటా బై బై చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు నాగార్జున. ఇక బేబక్క స్టేజ్ పైకి అయితే వచ్చిన తర్వాత నేను ఇంత త్వరగా వస్తానని అనుకోలేదు సార్ అని బాధగా అయితే చెప్పింది బేబక్క. ఓటింగ్ అనేది జనం చేతిలో ఉంది అంటూ పెద్ద జోక్ వేశారు నాగార్జున అయితే. ఏమంటే మనం ఎంత ఓటు వేసినా వాళ్ళు ఎవరిని పంపించాలా, ఎవరిని ఉంచాలా అనేది వాళ్ళ ఇదిలోనే ఉంటది. ఓటింగ్ ప్రకారం అయితే కొంతవరకు తీసుకుంటారు. కానీ ఒకవేళ వాళ్ళకి పెట్టాలా అనుకున్న వాళ్ళు మాత్రం నాకు తెలిసి పెట్టే అవకాశం అయితే ఉంది. ఆ రోజు అనంగా ఎలిమినేషన్ లేదంటారు. కానీ బేబక్కకి తక్కువ ఓట్లే వచ్చినాయి కాబట్టి ఎలిమినేట్ అయితే చేసేశారు మొత్తానికి. ఆ తర్వాత బేబక్క జర్నీ వీడియో, అంటే ఆ 1 వీక్ ఆమె జర్నీ వీడియో అయితే చూపించారు. దాంట్లో కొద్దిగా కామెడీ, ఇంకా తన బాధలు, తను ఫైట్ చేసిండేటివి, లాస్ట్ లో కాస్త ఏడుపు సీన్లు అయితే పెట్టారు. ఎట్లా బేబక్క ఏడ్చలా, కాస్త గట్టిగానే ఉండింది మరి. ఇక ఎట్లా పంపించే వాళ్ళని అయితే ఊరికే పంపారు కదా బిగ్ బాస్ లో, ఏదో ఫిట్టింగ్ అయితే పెడతారు కదా, ఆ విధంగా సేమ్ ఒక బోర్డు అయితే తెప్పించి అందులో మిగిలిన వాళ్ళ ఫోటోలంతా ఉన్న హౌస్ లో కంటెస్టెంట్స్ ఫోటోస్ అన్న పైన పెట్టేసి హౌస్ లో ఉన్నట్టు కింద ఒక రోడ్డు బొమ్మ అయితే వేసి, మీరు ఎవరైతే మీకు ఈ ఇంట్లో అర్హత లేని వాళ్ళు అని మీకు అనిపిస్తే వాళ్ళని ఆ రోడ్డు పైన పెట్టండి అన్నట్టు నాగార్జున చెప్తే బేబక్క సోనియాని అయితే రోడ్డు పైన పడేసింది. బేబక్క ఆమె ప్రతి విషయాన్ని నెగిటివ్ గా చూస్తుంది, నేను మనిషినే కదా అని ఎమోషనల్ అయితే అయింది బేబక్క. ఆ తర్వాత పృథ్వీని కూడా రోడ్డుని పడేసింది. నేను ఫిట్ కాదు అన్నాడు సార్, అందుకే అతను కూడా ఫిట్ కాదు అనేసి అక్కడే స్టేజ్ పైన అయితే నాగార్జున చెప్పింది. ఆ తర్వాత నిఖిల్ ని రోడ్డు పైన పడేసింది. అతను చెప్తాడు కానీ పాటించడు. నన్ను కూరలో కారం ఎక్కువ వేయమని అతనే చెప్పాడు, దానివల్లే నేను నామినేషన్ లో ఎక్కువ ఓట్లు పడ్డాయి నాకు, దానికి కారణమే నిఖిల్ అని అయితే బేబక్క చెప్పింది. ఆ సందర్భంలో బోర్న ఏడ్చేసింది సీత. నామినేట్ చేసి మళ్ళీ ఏడుపులు ఏంటో కానీ చివరిలో చాలానే ఏడ్చేసింది సీత. మరి ఎందుకు ఏడ్చిందో నాకైతే తెలియదు. కానీ నిన్న నిఖిల్ని నమ్మాను కాబట్టే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అనేసి బేబక్క అనింది మొత్తానికి నాగార్జున గారితో. నేను ఆ రోజు నిఖిల్ని నమ్మబట్టే ఈ రోజు నేను బయట అయితే ఉన్నాను, అతను పెట్టిన రూల్స్ కి నేను కట్టిపడి ఫాలో అయ్యాను, దానివల్లే నేను ఎలిమినేట్ అయ్యాల్సి వచ్చింది అనేది నిఖిల్ని విలన్ గా చూపించేసింది బేబక్క మొత్తానికి. కానీ అదేమో నిజమే, అతనేమో చెప్తాడు కానీ మాట, మళ్ళీ దాన్ని పాటించాడు ఎక్కువ. మళ్ళీ సారీ అయితే చెప్పాడు నిఖిల్ లేసి. మరి చూడాలి నిఖిల్ ఏ ప్లాన్ తో ఆ విధంగా చేశాడో మనకైతే తెలీదు. నిఖిల్ ఏమో సారీ చెప్పి నేను నిన్ను రాంగ్ గా లీడ్ అయితే చేయాలనుకోలేదు అక్క, ఆ తర్వాత మణికంఠన్ రోడ్డున వేస్తూ ఇంకా నువ్వు గేమ్ లోకి రావాలి,
అందరితో కలవాలి అని అయితే బేబక్క చెప్పింది. ప్రతి సీజన్ లో యంగ్ బ్యాచ్ తో పాటు ఒక ఆంటీని కూడా కంటెస్టెంట్స్ గా తీసుకుంటారు. ఈ సీజన్ లో బేబక్కని అదే కోవలో ఎంపిక చేశారు. ఫస్ట్ సీజన్ లో సింగర్ కల్పన, ఆ తర్వాత సీజన్ లో కరాటి కళ్యాణి, ఆ తర్వాత నటి హేమ, ఉమాదేవి, వీళ్ళందరినీ కూడా ఇలాగే తీసి వాళ్ళందరినీ ఫస్ట్ వీక్ హౌస్ నుంచి అయితే పంపించేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళంతా రావడమే వంటగదిలోకి వచ్చి గెరట తిప్పుతూ ఉంటారు. ఈ సీజన్ లో కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ చేసింది అదే ఏజ్ గ్రూప్ ఉన్న బేబక్క. ఈమెను కూడా రావడమే కిచెన్ లోకి వెళ్ళింది. తొలి వారమే ఎలిమినేట్ అయిపోయింది దెబ్బకి.